రామ్ చరణ్ అండ్ అలాగే ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ తో సినిమా అంటే ఆహా అందరూ ఒకప్పుడు స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమాలే అని అనుకున్నారు. కానీ బుచ్చిబాబు స్కెచ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మెగా హీరోతో సినిమా మామూలుగా ఉండట్లేదు. ఫస్ట్ అందరూ ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆట వేరే ఉంది. స్టార్ హీరోలు స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తే ఆ ఇంపాక్ట్ చాలా ఏళ్ల పాటు ఉంటుంది. గతంలో చాలా మంది స్టార్ హీరోలు ఇలాంటి స్టోరీస్ లో కనిపించి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. ఇదంతా గతం. ఇప్పుడు రామ్ చరణ్ కూడా స్పోర్ట్స్ డ్రామాలోకి అడుగు పెడుతున్నాడు. మొన్నటి వరకు అందరూ అది కబడ్డీ నేపథ్యం అనుకున్నారు. కానీ ఇప్పుడే అసలు విషయం తెలిసింది. ఈసారి మెగా హీరో బ్యాట్ పట్టుకొస్తున్నాడు. బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ నేపథ్యంలో ఉన్న స్టోరీలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించాడు రామ్ చరణ్. ఇప్పుడు మాత్రం పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. గతంలో ఆమిర్ ఖాన్ లగాన్లో నటించి ఆ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. ఈసారి రామ్ చరణ్ అదే ఆట ఆడి ఆస్కార్ కూడా తీసుకొస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. రణబీర్ నటించే రామాయణం సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులతో హంగామాగా ముస్తాబవుతోంది. అయితే ఇప్పటికే ఎందరో స్టార్లు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్ రామాయణంలో మరో మూవీ లెజెండ్ కూడా కనిపించబోతున్నాడు. మొత్తానికి రణబీర్స్ రామాయణంలో ఈసారి తిరిగొచ్చే ఆదిపురుష్ లో టెర్రిఫిక్ కాంబినేషన్ తో మైండ్ బ్లాంక్ చేయనుంది. రామాయణం అనగానే వెండితెరపై ప్రేక్షకులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, ఏ నటీనటులు ఉంటే బాగుంటుందని వారు అనుకుంటున్నారో, దంగల్ దర్శకుడు నితీష్ తివారీ అదే చేస్తున్నాడు. రామాయణంలోకి స్టార్లను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు అమితాబ్ వంతు వచ్చింది. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాఖీభాయ్, హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. సన్నీ తమ్ముడు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా నటించబోతున్నాడు. విభీషణుడిగా సేతుపతి కనిపించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా శూర్పణఖ పాత్రకు రకుల్ను ఎంపిక చేసింది యూనిట్. ఇప్పుడు అమితాబ్ కూడా ఈ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టారు. మొత్తం 3 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర చాలా కీలకం. దశరథ మహారాజు పాత్రలో అమితాబ్ నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. రణబీర్, అమితాబ్ గతంలో బ్రహ్మాస్త్రలో నటించారు. 2025 చివర్లో మొదటి భాగం విడుదల కానుంది. పుష్పరాజ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేచురల్ స్టార్ నాని గుండెల్లో భయం స్టార్ట్ అయిందేమో. యాక్చువల్లీ సరిపోదా శనివారం సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి కాకుండా ఎందుకైనా మంచిది అని కాస్త వెనకడిగేశాడు. నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేద్దాము అన్నది ఆలోచిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్. ఏప్రిల్ 5న ముందుగా దేవర రిలీజ్ కావాల్సింది. కానీ ఏం జరిగింది? దేవర పోస్ట్ పోన్ అయింది. దాంతో ఫ్యామిలీ స్టార్ వెంటనే ఖర్చీఫ్ వేసేశాడు. ఇప్పుడు ఇలాంటి ప్లాన్ ను న్యాచురల్ స్టార్ వేస్తున్నాడు. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే తాను నటిస్తున్న కొత్త సినిమా సరిపోదా శనివారంను రిలీజ్ చేయాలనుకున్నాడు. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ స్పీడ్ చూసిన తరువాత నాని ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నాడు. ఆగస్టు 15న కనుక పుష్ప 2 రిలీజ్ అయితే నాని వెనక్కి తగ్గుతాడు. మరి సరిపోదా శనివారం రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్టు 29న బెస్ట్ అంటున్నాడు న్యాచురల్. వన్స్ పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే ఆగస్టు 29 డేట్ తో సరిపోదా శనివారం కొత్త పోస్టర్స్ రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. ఆగస్టు దగ్గరకు వచ్చేస్తోంది అంటే పుష్పరాజ్ తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతోంది అన్నమాట. దీన్ని మెయిన్ గా ఉంచుకొని డైరెక్టర్ సుకుమార్ శరవేగంగా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేస్తున్నాడు. ఫస్ట్ టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసి దాని తర్వాత సాంగ్స్ షూట్ చేద్దాం అన్నది ప్లాన్. అయితే ఇదే స్పీడ్ లో సినిమా షూటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో స్పెషల్ సాంగ్ ని కూడా కానిచ్చేద్దాం అన్న ఆలోచన ఉంది. మరైతే ఈసారి పుష్పరాజ్ తిరిగి వచ్చేటప్పుడు ఊహు అంటావా సాంగ్ రీమిక్స్ లో నటించబోయేది ఎవరు? పుష్ప మూవీ అంతా ఒక ఎత్తు, ఊ అంటావా సాంగ్ మరో ఎత్తు. సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో ఈ సాంగ్ కు ఇంపార్టెంట్ రోల్ ఉంది. సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్న హీరోయిన్ ఎవరు అనేది డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ మధ్యే శ్రీలీల పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఈ ఛాన్స్ ను మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అందుకుందట. దిశ గతంలో లోఫర్ అనే తెలుగు చిత్రంలో కనిపించింది. ఆ తరువాత మళ్లీ తెలుగు చిత్రాల్లో నటించలేదు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కిలోనూ నటిస్తోంది. ఇప్పుడు బన్నీతో స్టెప్స్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు చంద్రముఖి అన్న వెంటనే టక్కున అందరికి జ్యోతిగా గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు చంద్రముఖి పాత్ర పోషించడానికి బాలీవుడ్ లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మొన్నటికి మొన్న టబు, నిన్నటికి నిన్న కంగనా, ఇవాళ మాధురి దీక్షిత్. మొత్తానికి ఒక మాటలో చూసుకుంటే చంద్రముఖిలందరూ బీ టౌన్ లోనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రముఖి వచ్చి చాలా ఏళ్ళైంది.
అయినా సరే చంద్రముఖి ఆత్మ చుట్టూనే కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఈ లైన్లో బాలీవుడ్లో వచ్చిన భూల్ భులయ్యా 2 బ్లాక్ బస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ ఏకంగా చంద్రముఖి 2ను రిలీజ్ చేసింది. చంద్రముఖి ఆత్మ అంటే ప్రేక్షకుల్లో ఇంకా భయం ఉంది కాబట్టే వసూళ్లు వస్తున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు చంద్రముఖి చుట్టూ కథలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో చంద్రముఖి 3 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 చంద్రముఖిలు ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. భూల్ భులయ్యా 2లో టబు ఆల్రెడీ ఒక చంద్రముఖి పాత్ర చేసింది. ఇప్పుడు భూల్ భులయ్యా 3లో టబుతో పాటు విద్యాబాలన్ అలాగే ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షిత్ కూడా అడుగు పెట్టబోతున్నారు. వీరు కూడా చంద్రముఖి పాత్రలోనే కనిపించబోతున్నారు. 2007లో విడుదలైన భూల్ భులయ్యా మొదటి భాగంలో చంద్రముఖి పాత్రను చేసింది విద్యాబాలన్. ఇప్పుడు అదే పాత్రను చేసేందుకు తిరిగి వస్తోంది.